Hi viewers, this is Saidulu, lecturer in economics. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చర్చించుకునేటటువంటి అంశము జనాభా పరిణామ సిద్ధాంతం. సో జనాభా పరిణామ సిద్ధాంతం అంటే ఏంటి? జనాభా పరిణామ సిద్ధాంతాన్ని గురించి ఎవరు వివరించారు? అదేవిధంగా జనాభా పరిణామ సిద్ధాంతంలో ఏముంటుంది అనేటటువంటి విషయాల గురించి మనము ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. సో సాధారణంగా భారతదేశ జనాభాని పరిశీలిస్తే రోజు రోజుకు మనకు ఎంత పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించవచ్చు. సో సాధారణంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ దేశ జనాభా మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రస్తుతానికి మన భారతదేశ జనాభా దాదాపుగా 140 కోట్లు ఉంది అనేటటువంటి అంచనా. అయితే మరి ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆ జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు కావచ్చు, లేదా ఆ జనాభాకి కావలసినటువంటి మౌలిక వసతులు కావచ్చు పెరుగుతున్నాయా అని అంటే అవి ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే సాధారణంగా ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ఈ జనాభా పరిణామ సిద్ధాంతం అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఫ్రాంక్ నాటీ స్టెయిన్ అనేటటువంటి ఆర్థికవేత్త ఈ జనాభా పరిణామ సిద్ధాంతం గురించి వివరించాడు. ఫ్రాంక్ నాటీ స్టెయిన్ అనేటటువంటి ఆర్థికవేత్త ఈ జనాభా పరిణామ సిద్ధాంతం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇతని సిద్ధాంతం ప్రకారము ఈ జనాభా పరిణామ సిద్ధాంతం మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి ఆ దేశంలో ఉండేటటువంటి జనన మరణాల రేటుకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనకి ఇక్కడ వివరించుకుంటూ వచ్చాడు ఫ్రాంక్ నాటీ స్టెయిన్ అనేటటువంటి ఆర్థికవేత్త. అయితే ఈ జనాభా పరిణామ సిద్ధాంతం అసలు ఏం తెలియజేస్తుంది అంటాడు ఈ నాటీ స్టెయిన్ అనేటటువంటి ఆర్థికవేత్త అని అంటే జనాభా వృద్ధి రేటుకు ఆర్థికాభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని తెలియచేసేదే ఈ జనాభా పరిణామ సిద్ధాంతం అంటాడు. అంటే జనాభా యొక్క వృద్ధి రేటు మరియు ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలియచేసేదే ఈ జనాభా పరిణామ సిద్ధాంతం తెలియజేస్తుంది అంటాడు నాటీ స్టెయిన్. అంటే ఇక్కడ సాంప్రదాయక సమాజం ఆధునిక మరియు పారిశ్రామిక నాగరిక సమాజంగా పరివర్తన చెందడం వలన జనన మరణాల రేటులో మార్పులు వస్తూ ఉంటాయి అంటాడు. సో ఈ జనన మరణాల రేటులో వచ్చేటటువంటి మార్పులను ఈ జనాభా పరిణామ సిద్ధాంతం తెలియచేస్తుంది అంటాడు నాటీ స్టెయిన్. అంటే ఒక దేశంలో ఉండేటటువంటి జనన మరణాల రేటులో ఎప్పుడు మార్పులు వస్తాయి అని అంటే ఇక్కడ సాంప్రదాయక సమాజం వలనో లేదా ఆధునిక పారిశ్రామిక నాగరిక సమాజంగా పరివర్తన చెందడం వలన ఇక్కడ ఆ దేశంలో జనన మరణాల రేటులో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సో ఈ జనన మరణాల రేటులో వచ్చేటటువంటి మార్పులనే నాటీ స్టెయిన్ ఏమన్నాడు అని అంటే జనాభా పరిణామ సిద్ధాంతంగా వివరిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఫ్రాంక్ నాటీ స్టెయిన్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు అని చెప్పుకుంటున్నాం. అయితే ఈ సిద్ధాంతం ప్రకారము నాటీ స్టెయిన్ ఏమంటున్నాడు అని అంటే ఆర్థికాభివృద్ధికి జనన మరణాల రేటుకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించేటటువంటి సందర్భంలో ఈ ఆర్థికాభివృద్ధికి జనన మరణాల రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని 3 దశలుగా విభజించుకుంటూ వచ్చాడు. అదే మొదటి దశ అని, రెండవ దశ అని, మూడవ దశ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే 1780 నుంచి తను ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చాడు నాటీ స్టెయిన్.
అంటే ఇక్కడ మనం గమనిస్తే 1780 నుంచి 1845 వరకు ఉన్నటువంటి దశని మొదటి దశగా పరిగణిస్తున్నాడు. అలాగే 1845 నుంచి 1900 సంవత్సరాన్ని ఇక్కడ రెండవ దశగా పరిగణిస్తూ వచ్చాడు. అలాగే 1900 సంవత్సరం నుంచి 2000 సంవత్సరంకు ఉండేటటువంటి ఈ దశను ఏమన్నాడు అని అంటే మూడవ దశగా పరిగణిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే పైన ఉన్నటువంటి ఈ రేఖను జననాల రేటు అంటున్నాం. అలాగే దాని కింద ఉన్నటువంటి ఈ రేఖను మనం ఏమంటున్నాము అని అంటే మరణాల రేటుగా చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓఎక్స్ అక్షం మీద కాలాన్ని చూపిస్తున్నాము, ఓవై అక్షం మీద ఆ దేశంలో ఉండేటటువంటి జనన మరణాల రేటును చూపిస్తూ ఉన్నాము ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి మనం ఇక్కడ జనన మరణాల రేటును చూపిస్తున్నాము ఓవై అక్షం మీద. సో ఇక్కడ పరిశీలిస్తే మొదటి దశ అని, రెండవ దశ అని, మూడవ దశ అని మనకు 3 దశలు కనిపిస్తూ ఉన్నాయి ఈ గ్రాఫ్లో. సో ఇక్కడ మొదటి దశను పరిశీలిస్తే గనక మనము ఈ దశను మనం ఏమంటాము అని అంటే పూర్వ పరివర్తన దశ అంటాం. మొదటి దశని మనం ఏమంటాము అని అంటే పూర్వ పరివర్తన దశ అని చెప్పుకుంటాం. ఈ పూర్వ పరివర్తన దశలో చూడండి జననాల రేటు ఎక్కువగానే ఉంటుంది, దానికి అనుగుణంగా మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. క్రమంగా ఈ జననాల రేటు, ఈ మరణాల రేటు ఏమవుతుంది అంటే తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ప్రారంభంలో మొదటి దశలో పరిశీలిస్తే దీనిని మనం ఏమంటాము అని అంటే పూర్వ పరివర్తన దశ అంటాం. అంటే పరివర్తన చెందడానికి ముందు ఉన్నటువంటి దశ. సో ఈ దశని మనము మొదటి దశ అని అంటున్నాము. ఈ దశలో ఈ జననాల రేటు ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా మరణాల రేటు కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు జనన మరణాల రేటు ఎక్కువగా ఉంటాయి ఈ పూర్వ పరివర్తన దశలో అని అంటే ఈ దశలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా దైవ భీతి అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అంటే దేవుడి మీద నమ్మకం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి కారణాల వలన ఈ మొదటి దశలో జననాల రేటు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అని చెప్పుకుంటాం. అంతేకాకుండా ఈ దశలో వైద్య సదుపాయాలు లేకపోవడం, పోషకాహార లోపము, అదేవిధంగా మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ మరణాల రేటు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వ పరివర్తన దశలో జననాల రేట్లు ఎక్కువగానే ఉంటాయి, మరణాల రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ జననాల రేటు ప్రతి 1000 మందికి 40 మంది ఉంటారు అని చెప్తాడు నాటిస్టేన్. అంటే 1000 మందికి 40 మంది ఇక్కడ జననాల రేటుగా పరిగణిస్తూ ఉంటాడు ఈ పూర్వ పరివర్తన దశలో. అదేవిధంగా మరణాల రేటు కూడా ప్రతి 1000కి 33గా ఉంటుంది అని చెప్తాడు. అందువల్ల నికర జనాభా పెరుగుదల ఇక్కడ ఉండదు అని చెప్తాడు నాటిస్టేన్. కాబట్టి జననాల రేటు ప్రతి 1000 మందికి 40 మంది ఉంటే మరణాల రేటు 33గా ఉంటుంది. కాబట్టి నికర జనాభా పెరుగుదల ప్రతి 1000కి 7 మాత్రమే అని చెప్పుకొస్తూ ఉంటాడు. కాబట్టి రేఖాపటంలో ఈ డయాగ్రామ్లో మొదటి దశను మనము 1780 నుంచి 1845 కాలంతో మనము గుర్తించడం జరిగింది. కాబట్టి మొదటి దశ అని అనొచ్చు, లేదా పూర్వ పరివర్తన దశలో జననాల రేటు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది, మరణాల రేటు కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దీనిని మనం ఏమంటాము అని అంటే మొదటి దశ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ దశలను పరిశీలిస్తే మొదటి దశను పూర్వ పరివర్తన దశ అంటున్నాం. ఈ దశలో జననాల రేటు, మరణాల రేటు రెండు కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకున్నాం. ఎందుకు వాటి కారణాలు అని అంటే నిరక్షరాస్యతను, లేకపోతే మూఢనమ్మకాలు, దైవభీతి ఉండడం వలన, ఇలాంటి కారణాల వల్ల జననాల రేటు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరణాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి అని అంటే ఆ దశలో వైద్య సదుపాయాలు ఉండవు,
పోషకాహార లోపం ఉంటుంది, మాతా శిశు మరణాలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కారణాల వల్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ నికర జనాభా పెరుగుదల ప్రతి 1000కి 7 మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ఈ డయాగ్రామ్‌లో మొదటి దశను 1780 నుంచి 1845 కాలాన్ని మనం ఏం చెప్పుకుంటూ వచ్చాము అని అంటే మొదటి దశ అని చెప్పుకుంటూ వచ్చాం. దాన్నే పూర్వ పరివర్తన దశ అని చెప్తున్నాం. దాని తర్వాత రెండవ దశని గనుక మనం పరిశీలిస్తే ఈ దశను పరివర్తన దశ అంటాం. సో ఈ రెండవ దశని మనము పరివర్తన దశ అంటాం. సో ఇక్కడ 1845 నుంచి 1900 సంవత్సరాన్ని మనము రెండవ దశగా పేర్కొన్నాం. సో ఇక్కడ కాస్త పరివర్తన చెందుతుంది అని చెప్పుకోవచ్చు ఈ దశ. అందుకే ఈ దశని మనము పరివర్తన దశ అని అంటాం. సో ఈ దశలో జననాల రేటు ఎక్కువగానే ఉంటుంది, కానీ మరణాల రేటు దగ్గరికి వచ్చే వరకు కాస్త తక్కువగా ఉంటుంది ఈ రెండవ దశలో. ఎందుకు అని అంటే వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడము, లేదా ప్రసూతి సౌకర్యాలు పెరగడము, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలను చేపట్టడం వలన, అదేవిధంగా పోషకాహార స్థాయి పెరగడం వలన, ఇలాంటి కారణాల వలన కాస్త మరణాల రేటును మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం డయాగ్రామ్‌లో చూస్తే రెండవ దశలో జననాల రేటు 1000 మందికి 40 మంది ఉంటే, మరణాల రేటు 1000 మందికి 22కు పడిపోతూ ఉంటుంది. దీని వలన జనాభా విపరీతంగా పెరిగి ఇక్కడ జనాభా విస్ఫోటనానికి కారణం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా జనాభా విజృంభణ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం ఈ దశ. కాబట్టి ఎందుకు అని అంటే మనము జననాల రేటుని తగ్గించలేము. ఎందుకని అంటే మొదటి దశలో జననాలు మరణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త పుంజుకొని రెండవ దశ వరకు వచ్చే వరకు పరివర్తన చెందుతూ ఉంటాము. ఈ దశలో జననాల రేటుని తగ్గించలేము, కానీ మరణాల రేటుని కాస్త తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ దశ వరకు వచ్చే వరకు మరణాల రేటు తగ్గించేటటువంటి సౌకర్యాలు ఉంటాయి. దానికి అనుగుణంగా జనాభా పెరుగుదల అనేటటువంటిది ఉంటుంది. సో ఈ జనాభా పెరుగుదలనే మనం ఏమంటాము అని అంటే జనాభా విస్ఫోటనము లేదా జనాభా విజృంభణ అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి జనాభా పెరుగుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పుకుంటాం ఈ దశలో. సో ఈ జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం మన దేశము రెండవ దశలో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. అంటే మనం డయాగ్రామ్‌లో చూపించినట్లుగా 1845 నుంచి 1900 కాలాన్ని మనము రెండవ దశగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ దశలో జననాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి డయాగ్రామ్‌లో జననాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జననాలతో పోల్చుకుంటే మరణాలు కాస్త తగ్గాయి. అంటే డౌన్ స్లోప్ వచ్చేసింది మరణాల రేఖ. కాబట్టి రెండవ దశలో జననాలు ఎక్కువగా చూపిస్తూ ఉన్నాము. మరణాలను జననాలతో పోల్చి మరణాలను ఏం చేస్తున్నాము అని అంటే తగ్గించుకుంటూ చూపిస్తున్నాం. కాబట్టి ఈ రెండవ దశనే మనము పరివర్తన దశ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ పరివర్తన దశలో జనాభా విస్ఫోటనం అంటే విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల ఉంటుంది. దానికి అనుగుణంగా జనాభా విజృంభణ కూడా ఉంటుంది అని చెప్తాడు నాటిస్టే. అందుకే ఈ కాలాన్ని మనం రెండవ దశగా పరిగణించుకుంటూ వచ్చాం. ఇక మూడవ దశను పరిశీలిస్తే మనకు ఈ దశను ఆధునిక పరివర్తన దశ లేదా అభివృద్ధి దశ అని అంటాం. అంటే ఈ మూడవ దశలో ఆ దేశంలో పరివర్తన అనేటటువంటిది ఎక్కువగా చెందుతూ ఉంటుంది, లేదా అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉంటుంది ఈ మూడవ దశ. సో ఈ దశలో జననాల రేట్లు, మరణాల రేట్లు రెండు కూడా తక్కువ అవుతాయి. అంటే ఈ దశలో ప్రజల ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతూ ఉంటుంది, పట్టణీకరణ కూడా పెరుగుతూ ఉంటుంది. పట్టణ నాగరికత పెరిగే కొద్దీ స్త్రీలకు సంతాన వాచ్య అనేటటువంటిది తగ్గుతుంది. అంటే వాళ్లకు అవేర్నెస్ వస్తూ ఉంటుంది ఈ మూడవ దశలో. కాబట్టి అక్షరాస్యత పెరగడం, చిన్న కుటుంబాల పట్ల ఆసక్తి పెరగడం, వైద్య సదుపాయాలు పెరగడం, అదేవిధంగా ఆరోగ్య సూత్రాలను పాటించడం మొదలైనటువంటి కారణాల వలన
ఇక్కడ జనన మరణాల రేట్లు రెండూ తగ్గుతాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి అభివృద్ధి చెందినటువంటి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ మొదలైన దేశాలు మూడవ దశకు చేరుకున్నాయి అని చెప్పవచ్చు. అంటే ఈ దశలో ఏమవుతుంది అని అంటే ఈ మూడవ దశలో మనము జననాల రేటును పూర్తిగా డౌన్ స్లోప్ చేసుకుంటూ వచ్చాము. మరణాల రేటును పూర్తిగా డౌన్ స్లోప్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఈ 2000 సంవత్సరానికి వచ్చే వరకు జననాలు పూర్తిగా తగ్గిపోయాయి, మరణాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఓకేనా? ఎందుకు అని అంటే ఈ దశలో ప్రజల ఆదాయాలు పెరగడము, లేకపోతే జీవన ప్రమాణ స్థాయి పెరగడము, లేదా పట్టణీకరణ జరగడము, లేదా స్త్రీలకు సంతాన వాంఛ అనేటటువంటి తగ్గడము, అక్షరాస్యత పెరగడం, చిన్న కుటుంబాల పట్ల ఆసక్తి పెరగడం వలన, అంతకంటే మించి వైద్య సదుపాయాలు ఎక్కువగా మెరుగవడం వలన, ఆరోగ్య సూత్రాలను పాటించడం వలన ఇక్కడ మనము జనన మరణాలను తగ్గించేటటువంటి ఆస్కారం ఉంటూ ఉంటుంది మూడవ దశలో. సో ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ మొదలైన దేశాలు మూడవ దశకు చేరుకున్నాయి అని చెప్పు. అంటే వాళ్ళని చూసి కూడా మన భారతదేశం అనేటటువంటిది కాస్త అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ దశలో జనన మరణాల రేట్లు బాగా పడిపోవడం వలన నికర జనాభా వృద్ధి రేటు కూడా తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ 1983లో అలెగ్జాండరోస్ పై 3 దశలతో పాటు 4వ దశను కూడా చేర్చాడు. కానీ ఇక్కడ మనం చూపించట్లేదు 4వ దశని. కానీ 1983వ సంవత్సరంలో అలెగ్జాండరోస్ అనేటటువంటి ఆర్థికవేత్త ఈ 3 అంశాలతో 3 దశలతో పాటు 4వ దశను కూడా చేర్చాడు అని చెప్పుకోవచ్చు. సో దీనినే ఏమంటాము అని అంటే జనాభా నిలకడ దశ అంటాం. అంటే ఈ 4వ దశలో జనాభా అనేటటువంటిది నిలకడగా ఉంటూ ఉంటుంది. అంటే హెచ్చు తగ్గులు అనేటటువంటి ఏమీ ఉండవు. కాబట్టి ఈ దశలో జనన మరణాల రేట్లు కనిష్ట స్థాయిలో సమంగా ఉండడం వల్ల జనాభా పెరుగుదలతో స్తబ్దత ఏర్పడుతుంది అని అంటాడు అలెగ్జాండరోస్. కాబట్టి మనము ఆ 4వ దశను డయాగ్రామ్ లో చూపించేటటువంటి అవసరం కూడా ఇక్కడ మనం ఏమీ చూపించట్లేదు. సో జస్ట్ మాత్రం ఇక్కడ ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలో 3 దశలు ఉంటాయి. 3 దశలే కాదు, పరివర్తన దశ చెందిన తర్వాత కూడా 4వ దశ ఉంటుంది. ఆ 4వ దశనే జనాభా నిలకడ దశ అని అంటాం. అంటే బాగా అభివృద్ధి చెందిన తర్వాత జనాభాను పెంచాలి అనేటటువంటి ఉద్దేశానికి ఎవరు కూడా రారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము అని అంటే 4వ దశ కూడా ఉంటుంది. దాన్ని జనాభా నిలకడ దశ అని అంటాం. ఈ దశలో జననాల రేట్లు అదేవిధంగా కనిష్ట స్థాయిలో సమంగా ఉండడం వలన జనాభా పెరుగుదలలో స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి జనాభా పెరగడాన్ని మనం పూర్తిగా నియంత్రించడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది ఈ 4వ దశలో. సో ఇది ఫ్రాంక్ నాటి స్టెయిన్ మనకు వివరించినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతం. కాబట్టి ఈ జనాభా పరిణామ సిద్ధాంతము ప్రకారంగా జనాభా వృద్ధి రేటుకు ఆర్థికాభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని మనకి ఇక్కడ జనాభా పరిణామ సిద్ధాంతం తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ సాంప్రదాయక సమాజం ఆధునిక పారిశ్రామిక నాగరిక సమాజంగా అభివృద్ధి చెందడం వలన జనన మరణాల రేట్లో వచ్చేటటువంటి మార్పులను జనాభా పరిణామ సిద్ధాంతం వివరిస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి దీని తర్వాత మనం పరిశీలిస్తే జనాభా పరిణామ సిద్ధాంతం తర్వాత మాల్థస్ అనేటటువంటి ఆర్థికవేత్త మనకు ఒక జనాభా సిద్ధాంతాన్ని గురించి వివరిస్తాడు. సో ఇక్కడ మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతం తర్వాత మాల్థస్ అనేటటువంటి ఒక మత ప్రబోధకుడు ఉంటాడు. ఆ మత ప్రబోధకుడు మాల్థస్ జనాభా సిద్ధాంతం గురించి వివరిస్తాడు. ఇతను 1798లో ఎస్ఐ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సొసైటీ అనేటటువంటి గ్రంథంలో ఇక్కడ జనాభాకు కావలసినటువంటి ఆహార సరఫరాకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని
తెలియజేయడానికి ప్రయత్నించాడు మాల్థస్ అనేటటువంటి వ్యక్తి. అంటే మనకు జనాభా పరిణామ సిద్ధాంతంలో జనాభా వృద్ధి రేటుకి, ఆర్థికాభివృద్ధికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించితే, మాల్థస్ జనాభా సిద్ధాంతం మాత్రము ఇక్కడ జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాల సరఫరాకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరిస్తూ వచ్చాడు మాల్థస్. సో, ఇక్కడ మాల్థస్ జీవించి ఉన్నటువంటి కాలంలో ఇంగ్లాండును పరిశీలించాడు. అంటే ఇతను మాల్థస్ ఇంగ్లాండ్‌లో ఒక మత ప్రబోధకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో ఇంగ్లాండ్‌లోని ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు అతను రచించినటువంటి రచనల మీద ప్రభావం చూపాయి అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మాల్థస్ ఏమంటున్నాడు అని అంటే, జనాభా అనేటటువంటిది భూమిపై పుట్టేటటువంటి ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని సృష్టించేవాడవుతాడు అని అంటాడు. అంటే భూమి మీద పుట్టేటటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థికంగా నరకాన్ని సృష్టిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మాల్థస్ యొక్క ఆలోచనలు బట్టి చూస్తే మనకేమవుతుంది అని అంటే, మాల్థస్‌కి జనాభా పెరుగుదల మీద ఎంత నిరాశా ఛాయలున్నాయో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆయన ఘాటుగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. భూమిపై పుట్టేటటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక నరకాన్ని సృష్టించేవాడవుతూ ఉంటాడు. అంటే పుట్టేటటువంటి ప్రతి మనిషి కూడా భూమి మీద జనాభా పెరుగుదలకు కారణమవుతూ ఉంటాడు. ఆ పుట్టేటటువంటి ప్రతి బిడ్డకు కావలసినటువంటి ఆహార ధాన్యాల సరఫరాకు మనము ఎక్కువగా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే ఈయన గ్రంథంలో ఆ జనాభాకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. అంటే భూమి మీద పుట్టేటటువంటి జనాభాతో పరిశీలిస్తే ఆ జనాభాకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు అవి పెరుగుతున్నటువంటి రేట్లో పెరగట్లేదు అనేటటువంటిది ఇతని యొక్క అభిప్రాయం. జనాభా విపరీతంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు కూడా పెరగాలి అని అంటాడు. కానీ జనాభా పెరిగినంత స్పీడ్‌గా ఆ జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో పెరగట్లేదు అనేటటువంటి ఒక నిరాశ ఈ మాల్థస్ యొక్క మాటల్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి మాల్థస్ జనాభా సిద్ధాంతంలో నిరాశా ఛాయలు అనేటటువంటివి ఎక్కువగా కనపడతాయి అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే మాల్థస్ ఒక మత ప్రబోధకుడు కావడం వలన తన సిద్ధాంతంలో శాస్త్రీయ విషయాలతో పాటు నైతిక విలువలను కూడా చేర్చాడు ఆయన. అంటే శాస్త్రీయంగా జనాభా పెరుగుతూ ఉంటుంది. మరి నైతికంగా జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు పెరుగుతున్నాయా అని అంటే ఆ రేంజ్‌లో పెరగట్లేదు అనేటటువంటి అభిప్రాయం మాల్థస్‌ది. కాబట్టి మాల్థస్ తన సిద్ధాంతంలో జనాభాకు, ఆహార సరఫరాకు మధ్య గల సంబంధాన్ని తెలుపుతూ రెండింటికి మధ్య జరిగేటటువంటి పరుగు పందెంలో జనాభా పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది అని అంటాడు. అంటే జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలకు రెండిటికి పోటీ పెడితే ఇక్కడ జనాభా పెరుగుదల అనేటటువంటిది చాలా వేగంగా ఉంటుంది అని అంటాడు. ఆ రెండిటికి పరుగు పందెం పెడితే ఆ 2 పరుగు పందాల్లో ఇద్దరికి జరిగేటటువంటి పరుగు పందెంలో జనాభా పెరుగుదల అనేటటువంటిది చాలా వేగంగా ఉంటుంది అని అంటాడు మాల్థస్. అంటే ఇక్కడ చూడండి, ఆహార సరఫరాని గనుక మనం పరిశీలిస్తే ఆహార సరఫరా అంకగణిత శ్రేణిలో పెరుగుతూ ఉంటే జనాభా మాత్రము బీజగణిత శ్రేణిలో పెరుగుతుంది అని అంటాడు మాల్థస్. అంటే ఇక్కడ జనాభాకు కావలసినటువంటి ఆహార సరఫరా, అంటే జనాభాకు కావలసినటువంటి ఆహారము అంకగణిత శ్రేణిలో పెరుగుతుంది. అంటే 1, 2, 3, 4, 5, 6 అని ఇలా పెరుగుతూ ఉంటే జనాభా మాత్రం బీజగణిత శ్రేణిలో పెరుగుతుంది అంటాడు. అంటే బీజగణిత శ్రేణి అని అంటే 1, 2, 2 × 2 4, 4 2 8, 8 2 16, 16 2 32 ఇట్లా బీజగణిత శ్రేణిలో జనాభా పెరుగుతూ ఉంటుంది. అంటే 200 సంవత్సరంలో కాలంలోని పెరుగుదలను పరిశీలిస్తే ఇక్కడ ఆహార సరఫరానేమో అంకగణిత శ్రేణిలో పెరుగుతూ ఉంటే ఆ జనాభా మాత్రం బీజగణిత శ్రేణిలో పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలను మనం సమకూర్చుకోవడం అనేది కష్టము అనేటటువంటిది అభిప్రాయం ఇక్కడ మాల్థస్.
కాబట్టి ప్రతి 25 సంవత్సరాలకు జనాభా రెట్టింపు అవుతుందని పేర్కొంటాడు మాల్థస్ అనేటటువంటి మత ప్రబోధకుడు. కాబట్టి వ్యవసాయ రంగంలో క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం వర్తించడం వల్ల, అంటే వ్యవసాయ రంగంలో మనం ఇంతకు ముందు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఏంటిది? చరానుపాతాల సిద్ధాంతంలో క్షీణ ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. ఈ క్షీణ ప్రతిఫలాల్లో ఏమవుతుంది అని అంటే టోటల్గా డౌన్ ఫాల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం వర్తించడం అనేటువంటి దాని వలన జనాభా పెరిగిన వేగంలో ఆహార సరఫరా పెరగదని, అందువల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక అరిష్టాలు ఏర్పడతాయి అని చెప్పాడు మాల్థస్. అంటే పెరుగుతూ ఉన్నటువంటి జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాల సరఫరా అనేటటువంటిది జరగదు. ఎందుకని అంటే వ్యవసాయ రంగంలో క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం వర్తించినట్లు ఇక్కడ జనాభా ఆహార ధాన్యాల పెరుగుదలను కూడా పరిశీలిస్తే ఆహార ధాన్యాల సరఫరా పెరగదని, అందువల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక అరిష్టాలు జరుగుతాయి అని చెప్పేసి మాల్థస్ అతని యొక్క వాదనను మనకు వినిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మాల్థస్ ప్రకారం జనాభా ఆహారోత్పత్తుల మధ్య సమతుల్యం ఏర్పడదు అని అంటాడు. అందుకే మాల్థస్ ప్రకారం జనాభా ఆహారోత్పత్తుల మధ్య అసమతుల్యం ఏర్పడినప్పుడు వాటి మధ్య సమతుల్యాన్ని సాధించడానికి 2 రకాల నియంత్రణ పద్ధతులు పాటించాలి అని చెప్తాడు. ప్రివెంటివ్ చెక్స్. సో ఇక్కడ మాల్థస్ జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలకు మధ్య అసమతుల్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ అసమతుల్యాన్ని తొలగించడానికి సమతుల్యం సాధించడానికి 2 రకాలైనటువంటి నియంత్రణ పద్ధతులను పాటించాలి అని చెప్తాడు మాల్థస్ తన యొక్క ప్రబోధంలో. సో అవేంటివి 2 నియంత్రణ పద్ధతులు అని అంటే, ఒకటి నిరోధక నియంత్రణలు, అంటే మనోనిగ్రహము, బ్రహ్మచర్యము, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం మొదలైన వాటి ద్వారా జనాభాను నియంత్రించవచ్చు అని చెప్తాడు. వీటినే నిరోధక నియంత్రణలు అంటాడు. ఓకేనా? నిరోధక నియంత్రణలు అంటే ఏంటి అని అంటే మనోనిగ్రహంగా ఉండడం, అంటే నిగ్రహంగా ఉండడం మనిషి, లేదా బ్రహ్మచర్యాన్ని పాటించమంటాడు, అంటే పెళ్లి చేసుకోవద్దు అని అంటాడు. ఒకవేళ చేసుకుంటే ఆలస్యంగా వివాహాలు చేసుకోమని చెప్తాడు. ఎందుకు ఆలస్యంగా వివాహాలు చేసుకోమంటాడు అని అంటే, వివాహాలు ఆలస్యంగా చేసుకోవడం వలన మనము పిల్లల్ని కనేటటువంటి శక్తిని కోల్పోతాము. తద్వారా పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి వాదన ఆయనది. సో ఇలాంటి కారణాల వలన మనం జనాభాను నియంత్రించవచ్చు అని చెప్తాడు మాల్థస్ తన యొక్క జనాభా సిద్ధాంతంలో. ఓకేనా? సో నిరోధక నియంత్రణలో మనోనిగ్రహంగా ఉండమంటున్నాడు, బ్రహ్మచర్యం పాటించమంటున్నాడు, లేదా ఆలస్యంగా వివాహాలు చేసుకోమంటున్నాడు. వీటి ద్వారా మనము జనాభాను నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది సకారాత్మక నియంత్రణలు. సకారాత్మక నియంత్రణలు అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో క్షామాలు రావాలి అని అంటాడు, లేదా అంటువ్యాధులు ప్రబలాలి అని అంటాడు, లేకపోతే విపరీతమైనటువంటి యుద్ధాలు రావాలి, లేదా వరదలు వచ్చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం కొట్టుకుపోవాలి అని చెప్తాడు. సో ఇలాంటివి ఏర్పడినప్పుడు జనాభాని మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అని అంటాడు. సో పై నిరోధక నియంత్రణలోనేమో జనాభాని తగ్గించుకోవచ్చు అని చెప్తాడు. ఒకవేళ రెండవ సకారాత్మక నియంత్రణలోనేమో ఉన్న జనాభాని ఎట్ట తగ్గించమంటాడు అని అంటే, క్షామాలు రావాలి, విపరీతమైనటువంటి క్షామాలు రావాలి, అంటువ్యాధులు రావాలి, ఇక్కడ యుద్ధాలు అనేటటువంటివి జరిగితే, లేదా విపరీతమైనటువంటి వరదలు సృష్టించినట్లయితే ఉన్నటువంటి జనాభా మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో జనాభాని మనం నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది అని అంటాడు. అంటే ఇక్కడ మాల్థస్ జనాభా సిద్ధాంతాన్ని మనం పరిశీలిస్తే జనాభా పెరుగుదలకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో మనకు అర్థమైపోతూ ఉంటుంది మాల్థస్. సో కాబట్టి ఇక్కడ జనాభా పెరుగుదలను మనం నియంత్రించాలి అని అంటే ఖచ్చితంగా 2 నియమాలు పాటించాలి అని అంటాడు. ఈ 2 నియమాల ద్వారా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అవుతూ ఉంటుంది.
అప్పుడు ఫ్రెష్‌గా ఉన్నటువంటి కొద్ది మంది జనాభాతోటి మనము ఆ జనాభాకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. సో, అలాంటి సందర్భంలో ఇక్కడ జనాభాని మనం నియంత్రించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేటటువంటిది జరగటానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది అని చెప్తాడు మాల్థస్. సో, ఇతని సిద్ధాంతాన్ని మనం టోటల్‌గా పరిశీలిస్తే పెరుగుతూ ఉన్నటువంటి జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలను సమకూర్చడంలో ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది అని అంటాడు. అంటే ఇక్కడ పెరుగుతూ ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా కావలసినటువంటి భూ విస్తీర్ణం పెరగదు. ఉన్నటువంటి భూ విస్తీర్ణంలోనే మనము ఆహార ధాన్యాలను సమకూర్చుకోవాలి. సో, ఆహార ధాన్యాలను సమకూర్చుకునేటటువంటి పద్ధతిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఇక్కడ ఆహార ధాన్యాలను సమకూర్చడంలో సహకరిస్తాడా అని అంటే అలాంటిదేమీ మనకు కనిపించదు. సో, అందుకే అతను ఏమంటాడు అని అంటే భూమి మీద పుట్టేటటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థికంగా నరకాన్ని పెంపొందించేవాడవుతూ ఉంటాడు. అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి కూడా మనం ఆహార ధాన్యాలను సమకూర్చాలి అని అంటే కష్టసాధ్యం. ఎందుకు పుట్టిన ప్రతి వాడు కూడా ఆర్థిక అభివృద్ధిలో నిమగ్నమై ఉంటాడా అని అంటే ఉండడు. సో, అలాంటి వాడికి మనము ఆహార ధాన్యాలను సరఫరా చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేటటువంటి వాదన మాల్థస్. అందుకే ఈయన మత ప్రబోధం చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ మనోనిగ్రహాన్ని పాటించండి, లేదా బ్రహ్మచర్యాన్ని పాటించండి, లేకపోతే ఆలస్యంగా వివాహాలు చేసుకోండి, తద్వారా మనం జనాభాని నియంత్రించవచ్చు అని చెప్పారు. లేకపోతే ఉన్న జనాభా మొత్తం కూడా నాశనం అయిపోవాలి, క్షామాలు రావాలి, అంటువ్యాధులు రావాలి, యుద్ధాలు రావాలి, లేకపోతే విపరీతమైనటువంటి వరదలు, వర్షాలు వచ్చి ఉన్నటువంటి జనాభా మొత్తం నాశనం అయిపోయినప్పుడు మాత్రమే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరగడాన్ని మనము నియంత్రించవచ్చు అని చెప్పుకుంటూ ఉంటాం. సో, ఇక్కడ మనము మాల్థస్ జనాభా సిద్ధాంతాన్ని పరిశీలిస్తే మనం ఇక్కడ కింద ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి రేఖాపటం ద్వారా వివరించవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనం చెప్పినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతంలో రేఖలు మొత్తం కూడా ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ వచ్చాయి. అంటే క్రమంగా క్షీణిస్తూ పోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాల్థస్ సిద్ధాంతం ప్రకారం జనాభా ఉత్పత్తుల మధ్య వ్యత్యాసము ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతే దానిని తొలగిస్తుందని మాల్థస్ యొక్క వాదన. ఓకేనా? మాల్థస్ సిద్ధాంతం ప్రకారము జనాభా ఆహార ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం అనేటటువంటిది ఎట్లా వచ్చింది అని అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. కాబట్టి ఆ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి దానిని ప్రకృతే దానిని తొలగిస్తుంది అనేటటువంటిది మాల్థస్ యొక్క వాదన. ఎలా తొలగిస్తుంది అని అంటే ఆయన చెప్పినటువంటి సకారాత్మక నియంత్రణలు కావచ్చు అని అంటే సకారాత్మక నియంత్రణలు ఏం చెప్పాడు? వరదలు, వంకలు రావడం, యుద్ధాలు రావడము, లేదా క్షామాలు రావడము, అంటువ్యాధులు ప్రబడడం వలన జనాభా మొత్తం కూడా నాశనం అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పాడు. సో, ఆ సకారాత్మక నియంత్రణలే ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే జనాభా నియంత్రణ పద్ధతులను అవలంబించాలి అని చెప్పేసి ఇక్కడ మాల్థస్ యొక్క వాదన. అంటే నిరోధక నియంత్రణలు పాటించాలని చెప్పేసి మాల్థస్ ఎప్పుడు కూడా ప్రబోధిస్తూ ఉంటాడు. అయితే మాల్థస్ సిద్ధాంతం కొన్ని విమర్శలకు గురి కాక తప్పలేదు. ఏంటిది అది అని అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తిని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో, దాన్ని ఆయన విస్మరించాడు మాల్థస్. అంటే జనాభా కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను మనము సమకూర్చలేము కాబట్టి పుట్టిన జనాభా మొత్తం కూడా నాశనం అయిపోవాలి అని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను ఉపయోగించి కూడా ఇక్కడ కావాల్సినటువంటి ఉత్పత్తిని పెంచడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. అదేవిధంగా హరిత విప్లవం వల్ల కలిగే అద్భుతాలను కూడా ఊహించలేకపోయాడు. అంటే హరిత విప్లవాన్ని మనం సృష్టించుకున్న తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. తదనుగుణంగా పెరుగుతున్నటువంటి జనాభాకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని కూడా పెంచుకుంటూ వచ్చాము. సో, ఆ విషయాన్ని కూడా ఇక్కడ మాల్థస్ తన యొక్క సిద్ధాంతంలో మర్చిపోయాడు అని చెప్పవచ్చు. అదేవిధంగా మార్క్స్ ప్రకారము మాల్థస్ సిద్ధాంతం పెట్టుబడిదారి సమాజాలకే కానీ సామ్యవాద సమాజాలకు వర్తించదు అని చెప్పవచ్చు. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే మాల్థస్ చెప్పినటువంటి సిద్ధాంతం వర్తిస్తుంది, కానీ సామ్యవాద
సమాజాలకు ఈ మాల్థస్ చెప్పినటువంటి సిద్ధాంతం వర్తించదు అని చెప్పవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మాల్థస్ చెప్పినటువంటి సిద్ధాంతము అనేటటువంటిది కాస్త నిజానికి దగ్గరగానే ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకని అంటే భూమి మీద పుట్టేటటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక నరకాన్ని సృష్టిస్తూ ఉంటాడు అనేటటువంటిది మనం బలంగా నమ్మాలి. ఎందుకనంటే పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వాడు సహకరిస్తాడా లేదా అనేటటువంటిది మనం చెప్పలేం. అంటే ప్రతి ఒక్క దరిద్రునికి కూడా మనము ఏం చేయాలి అని అంటే ఆహార ధాన్యాలను సృష్టించుకోవాలి. సో ఇలా ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుదలకు ఆహార ధాన్యాలకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించుకుంటూ వచ్చాడు మాల్థస్. సో ఇది ఫ్రెండ్స్ జనాభా పరిణామ సిద్ధాంతం, ఫ్రాంక్ నాటిస్టెయిన్ చెప్పినటువంటి సిద్ధాంతము, అదేవిధంగా మాల్థస్ చెప్పినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల ద్వారా మనం ఆర్థిక వ్యవస్థలో జనాభాని ఏ విధంగా నియంత్రించవచ్చు అనేటటువంటి విషయాన్ని పరిశీలించాం. సో థ్యాంక్ యూ.